హలో గాయస్, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉన్న ఓడి అండ్ వీసీ నుండి హయ్యర్ ఆర్డర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెకండ్ లెసన్లో ఉన్న మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైనా మనకు ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ d²y/dx² ప్లస్ p ఇంటూ dy/dx ప్లస్ q ఇంటూ y ఈక్వల్ టు r ఉన్నప్పుడు దాన్ని d² ప్లస్ pd ప్లస్ q ఇక్కడ మొత్తం y కామన్ ఇస్తే y ఈక్వల్ టు r ఉంటుంది. ఈ r అనేది మనం చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇలా రాసుకోవచ్చు. దీనికి మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటే సమ్ c1 ఇంటూ ఈ పారామీటర్స్ వస్తాయి, కాన్స్టెంట్ పారామీటర్స్ ఇంటూ సమ్ టర్మ్స్ ఉంటాయి. దీన్ని మనం వైపీ కనుక్కునేటప్పుడు ఏం చేయాలంటే a ఇంటూ u(x) ప్లస్ b ఇంటూ v(x). ఇక్కడ మనకు a ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ vr డివైడెడ్ బై ఒమేగా u కామా v ఇంటూ dx, b ఈక్వల్ టు ur డివైడెడ్ బై ఒమేగా v కామా d ఇంటూ dx. ఇక్కడ ఒమేగా u కామా v ఈజ్ ఈక్వల్ టు uv డాష్ మైనస్ vu డాష్. ఇక్కడ u అంటేనేమో ఇది ఫస్ట్ టైం అండ్ v అంటేనేమో సెకండ్ టైం ఇక్కడ ఉన్నది. ఇది మన మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఉన్న మొత్తం ప్రాసెస్. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అందరూ ఇంపార్టెంట్ అని ఎట్లా అడుగుతారు కాబట్టి మన కామెంట్స్లో కూడా ఇంపార్టెంట్ అడుగుతుంది కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నా. ఇక్కడ d² ప్లస్ 2d ప్లస్ 2 ఇంటూ y ఈక్వల్ టు e⁴x ఇంటూ tan x. సాల్వ్ దిస్ బై మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్. ఫస్ట్ మనకి ఇక్కడ ఏంది r అంటే ఏంది, లాస్ట్కున్న టర్మ్ ఈక్వల్ టు పక్కన మనకు r అనే ఈ టర్మ్ వచ్చింది. r ఈక్వల్ టు ఎంత e⁴x ఇంటూ tan x. ఇక్కడ మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలండి, అది అందుకోసం అది r అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది, f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q(x) అనుకోండి. q(x) ఆర్ లేకపోతే r అనుకోండి, r అనుకోండి, మ్యాక్సిమం r అనుకోండి. ఇప్పుడు మనకు ఏం చేయాలంటే స్టార్టింగ్లో జనరల్ సొల్యూషన్ ఏంది, జనరల్ సొల్యూషన్